వియర్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది కష్టాలు వచ్చాయని బాధపడుతూ కుంగిపోతూ ఉంటారండి. అసలు కష్టాలు అనేది రాకపోతే జీవితం అనేది మనకి ఏంటి అనేది అసలు మనకు తెలియదండి. కష్టాలు వస్తేనే వాటిని దాటుకొని వచ్చి రావడమే మనకు అసలు సిసలైన జీవితం. కష్టాలనేవి రాకపోతే మన చుట్టూ ఉండే ప్రపంచము చాలా అందంగా, అద్భుతంగా ఉందనుకుంటాం. ఒక్కసారి అటు ఇటు జరిగినప్పుడే మనకి ఏ మనుషులు వాళ్ళ వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. అసలు మనం ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతికింది అని అప్పుడు మనకనిపిస్తుంది. సో, అప్పుడప్పుడు కష్టాలనేటివి కూడా రావాలండి. జీవితం అనేది ఎప్పుడు పూలబాటగా సాగిందనుకోండి, ఒక చిన్న రాయి తగిలినా కూడా మనం అసలు తట్టుకోలేము. అలాగే కష్టం విలువ తెలుసుకున్నామంటే మనం దేన్నైనా తట్టుకోగలుగుతాం. నాకే ఎందుకు ఈ సమస్య వచ్చిందని మనం ఏడుస్తూ కూర్చొని భగవంతుడిని నిందిస్తూ ఉన్నామనుకోండి, అసలు ఆ సమస్య తీరదు. దానిలో నుండి మనము ఎలా బయటపడలేము. సో, ఫస్ట్ మనము దానిలో నుండి ఎలా బయటపడాలో ఆలోచించుకోవాలి. ఏదో మనకు బంధువులొచ్చి సాయం చేస్తారు అనుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్‌లో కష్టం వచ్చినప్పుడే బంధువులే రాబంధువులాగా తయారవుతారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎవరి మీద డిపెండ్ మాత్రం అవ్వకూడదు. కష్టం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదండి. ఈ రకరకాల సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నిటికంటే కూడా డబ్బుతో వచ్చే సమస్య మాత్రం ఎక్కువగా మనిషిని అనేది కృంగదీస్తుంది. ఎందుకు డబ్బు సమస్య మనిషిని అంతగా కుంగదీస్తుందంటే, నిన్న మొన్నటి వరకు మనతో స్నేహంగా ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్స్ కానీ, మన బంధువులు కానీ ఒక్కసారిగా మనకి అసలు రెస్పెక్ట్ కూడా ఇవ్వరండి. మినిమమ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా చూస్తారు. కూరలో కరివేపాకుని తీసి ఎలా పడేస్తారో మనల్ని అలా చూస్తారండి. సో, డబ్బు లేక చాలా మానసికంగా కుంగిపోతారు. బయట అడుగు పెట్టాలన్నా కూడా మనం ఒక్కోసారి పెట్టలేము ఆ డబ్బు లేదు. కానీ అటువంటి టైంలో మనల్ని మనం మోటివేట్ చేసుకొని, ధైర్యం చెప్పుకొని మన మనసుకి ఒక అడుగు ముందు వేసామనుకోండి, నిన్ను చూసి మనల్ని చూసి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోర్లనేది మూతపడ్డానికి ఎక్కువ టైం అయితే పడదండి. నేను ఎందుకు మన ఛానల్లో ఎక్కువగా మనీ రిలేటెడ్ వీడియోసే చెప్తున్నాము. ఎందుకంటే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ మన దగ్గరికి రారండి. మరేదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు అందరూ వస్తారు. ఎందుకంటే మన చేతుల్లో డబ్బు ఉంటుంది కాబట్టి. డబ్బుతో వచ్చిన సమస్యలు కాకుండా మిగిలిన సమస్యలు వచ్చినప్పుడు మేమున్నామని వస్తారు. కానీ డబ్బుతో సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అసలు రంగు అనేది ఏంటి అనేది మనకి బయటికి వస్తుందండి. అందుకే మనకు డబ్బుతో వచ్చే కష్టం అనేది ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మిగతా సమస్యలతో, ప్రాబ్లమ్స్‌తో పోలిస్తే ఈ డబ్బుతో వచ్చే సమస్య మనల్ని చాలా కృంగదీస్తుంది. కష్టాలనేటి డబ్ డబ్బుంటేనే కష్టాలు రావు అని నేనైతే చెప్పనండి. ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వరులకు కూడా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళకొచ్చే సమస్యలు వాళ్ళకొస్తుంటాయి. వాళ్ళకి డబ్బు ఉంది కదా! వాళ్ళకి సమస్యలు రావట్లేదు అనుకోవడం తప్పు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మనీ లేని వాళ్ళకి మనీ లేని వాడికి మనీ లేదని ప్రాబ్లమ్ ఒక్కటే ఉంటది. కానీ మనీ ఉన్నవాడికి వాడికి చాలా సమస్యలుంటాయి. సో, డబ్బుంటేనే సమస్యలు రావు, కష్టాలు రావని నేనైతే చెప్పడం లేదండి. డబ్బు ఉన్నా లేకపోయినా సమస్యలు, కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ కాకపోతే డబ్బుతో వచ్చే సమస్యలనైతే చాలా పెద్దది మిగిలిన ప్రాబ్లమ్స్‌తో కంపేర్ చేస్తే గనక. సో, మనకి జీవితం నేర్పిన పాఠాల్లో కష్టాల్లో వచ్చే మనమైతే నేర్చుకునేది చాలా మంచిగా నేర్చుకుంటాం. అప్పుడే మనకు ఒక గుణపాఠంగా నేర్చుకుంటాం. ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచే మనం చాలా నేర్చుకోగలుగుతాము. మనము కష్టంలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు కష్టపడతాం కానీ కష్టం మనకి ఎలాంటి పాఠాలు నేర్పుతుందంటే తర్వాత ఎవరిని నమ్మాలి, మనం అసలు ఎవరిని నమ్మకూడదు, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేదైతే అప్పుడే మనకి ఆ కష్టంలోనే తెలుస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, నిరాశ చెందకుండా, కుంగిపోకుండా, ఎలాంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆ టైంలో మనల్ని మనం మీద కాన్ఫిడెంట్ పెంచుకొని, స్టేబుల్‌గా ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోవాలండి. సో, కనుక లైఫ్‌లో మనకి చాలా
చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు మనల్ని మనము స్టేబుల్‌గా నిలబెట్టుకోగలిగితే మనము చాలా కష్టాలను దాటుకొని మన లైఫ్‌లో ముందుకెళ్ళగలుగుతాం. సో, కష్టం వచ్చినప్పుడే పక్క వాళ్ళు ఏంటి అనేది మనకి 100% తెలుస్తుంది. మనకు కష్టం రాకపోతే మన చుట్టూ ఉండేవాళ్ళు అందరూ చాలా మంచివాళ్ళు వీళ్ళు అని చెప్పి మనము ఇమాజినేషన్‌లో ఉంటామండి. మనం అనుకున్నంత మంచిగా అయితే మన చుట్టూ ఉండే పీపుల్ ఉండరండి. అంటే అది బయటి వాళ్ళే కావచ్చు, మన సొంత వాళ్ళు కావచ్చు. ఎవరైనా గానీ మనం బయటి వాళ్ళని గానీ తప్పు పట్టకూడదు. తా అలాగే సొంత వాళ్ళని తప్పు పట్టకూడదు. ఏమీ రాదు వాళ్ళని తప్పు పట్టడం వల్ల. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది మన దగ్గర డబ్బు లేనప్పుడు అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. మన మంచితనం వల్ల మనకి ఒక్కరోజు కూడా ఎవరు పిలిచి ఫుడ్డు దొరకదండి, పెట్టరు గూడా. అది మాత్రం 100% కంపల్సరీ అండి. ఎవరైనా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు మంచివాడివని చెప్పి పిలిచి ఊరికే భోజనం పెట్టరు. అలాగే ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వరు. సరే, మనం బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేశారు. తిరిగి వాళ్ళిప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేద్దామని ఆలోచించే మనిషి కూడా లేడు. అట్‌లీస్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయకపోవడం పోనిచ్చి మాట వరుస కూడా అనేవాళ్ళు లేరండి ఇప్పుడు. అలా చాలామంది ఉన్నారని. అందుకే ఎవరు ఎప్పుడు ఎలాంటి వాళ్ళనేది ముందు నుంచే మనం తెలుసుకోవాలి. ముందు నుంచే కష్టం అనేది తెలియకపోతే ఎవరు ఎలాంటి వాళ్ళనేది మనకనేది ఒక్క పర్సెంట్ కూడా తెలీదండి. మనమేమనుకుంటాము, మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా మంచివాళ్ళు అని అనుకుంటాం. ఏ జీవికైనా స్వార్థం కూడా మనిషికిలో ఉందండి. ఏ జీవికి కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది కానీ మనుషులకు మాత్రం నాకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్‌లో సిట్యుయేషన్‌లో, జనరేషన్‌లో విశ్వాసం అనేదే లేదు. పని చేయించుకుంటారు కానీ అవసరం పడినప్పుడు పని తీరాక నువ్వెవరు, నేనెవరు అంటారు. ఏదైనా ఒక జీవికి కానీ కష్టం వచ్చిందనుకోండి, సపోజ్ పక్షికి ఒక దెబ్బ తగిలితే చుట్టూ ఉన్న పక్షులు 4 చేరతాయి. అలాగే ఒక జంతువు గాయమైతే 4 జంతువులు దగ్గరికి చేరి చూస్తాయి. అలాంటిది మనిషికి మాత్రం ఏదైనా సమస్య వచ్చిందంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు ఇంకొక మనిషి వచ్చి మేము హెల్ప్ చేస్తామని చూసేవారు కూడా లేదు. సో, మనకనేది పక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు మన వాళ్ళా కాదా అని తెలిసేది ఇలాంటి కష్ట సమయాల్లోనే అండి. అలాగే కష్టం వచ్చిందని బాధపడకూడదు. మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే మన జీవితము ముందుకు సాగుతుంది. సో, డబ్బు ఉంటేనే సమస్యలు ఉండవు. డబ్బు లేకపోతే సమస్య అన్ని సమస్యలే అనుకోవద్దు. రకరకాల సమస్యలుంటాయి. కానీ అన్నిటి సమస్యలలో ప్రాబ్లమ్స్‌లో కల్లా డబ్బు ప్రాబ్లము చాలా మనిషిని అనేది బాధ పెడుతుంది, కుంగదీస్తుంది. సో, మనం ఫైనల్‌గా చెప్పేదేంటంటే మనము డబ్బుని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అదే మన విలువని పెంచుతుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.